హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి మనమైతే ఇదిగో ఇక్కడ కార్ కనపడుతుంది కదా, ఇదైతే స్మాల్ రిపేర్ వచ్చేసింది, పోలేదు కాబట్టి మన లక్కీడేపల్లి చుట్టుపక్కల ఎవరిదైనా కానీ కార్ కానీ ఇలా రిపేర్ వచ్చింది అనుకోండి, మేమైతే మన కార్ నుంచి చూడండి, ఇదిగో ఎదురు కనపడుతుంది కదా, మన కారు కట్టుకొని మేమైతే అక్కడికైతే తీసుకెళ్తామంటే ఎవరిదైనా కానీ లక్కీడేపల్లి చుట్టుపక్కల ఎవరి కార్ అయినా కానీ ఏదైనా మెకానిక్ షెడ్కి పోవాలనే మేమైతే దానికైతే తీసుకెళ్తాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బండిని మేము మా కారు తాడు సాయంతో లాక్కొని పోతున్నాం. ఇక్కడ మధ్యలో తాడు ఉన్నారు చూడండి, దీనికైతే ఛార్జ్ అయితే ఇవ్వాల్సిందే. ఇదిగోండి, ఆ కారుకి ఈ కారు తాడు అయితే వేసాం. లక్కీడేపల్లి చుట్టుపక్కల అంటే మన రాయచోటి కానీ కడప కానీ తీసుకెళ్తాం, ఓకేనా. ఏ కార్ అయినా కానీ మీరు ఏదన్నా స్టార్టింగ్ ట్రబుల్ ఇట్లా నిలిచిపోయినా కానీ మేమైతే ఎప్పుడు ఎనీ టైం మాకైతే ఫోన్ చేయండి, మేమైతే తీసుకెళ్తాము. మా నెంబర్గా మీకు పెడతాము, ఓకేనా. మీనస్ ట్రావెలర్ టీము మాతో పాటు ఉన్నారు చూడండి ఒకసారి. ఇదిగో సాయి గారు, కాదభాష గారు. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి మనమైతే ఇదిగో ఇక్కడ కార్ కనపడుతుంది కదా, ఇదైతే స్మాల్ రిపేర్ వచ్చేసింది, పోలేదు కాబట్టి మన లక్కీడేపల్లి చుట్టుపక్కల ఎవరిదైనా కానీ కార్ కానీ ఇలా రిపేర్ వచ్చింది అనుకోండి, మేమైతే మన కార్ నుంచి చూడండి, ఇదిగో ఎదురు కనపడుతుంది కదా, మన కారు కట్టుకొని మేమైతే అక్కడికైతే తీసుకెళ్తామంటే ఎవరిదైనా కానీ లక్కీడేపల్లి చుట్టుపక్కల ఎవరి కార్ అయినా కానీ ఏదైనా మెకానిక్ షెడ్కి పోవాలనే మేమైతే దానికైతే తీసుకెళ్తాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బండిని మేము మా కారు తాడు సాయంతో లాక్కొని పోతున్నాం. ఇక్కడ మధ్యలో తాడు ఉన్నారు చూడండి, దీనికైతే ఛార్జ్ అయితే ఇవ్వాల్సిందే. ఇదిగోండి, ఆ కారుకి ఈ కారు తాడు అయితే వేసాం. లక్కీడేపల్లి చుట్టుపక్కల అంటే మన రాయచోటి కానీ కడప కానీ తీసుకెళ్తాం, ఓకేనా. ఏ కార్ అయినా కానీ మీరు ఏదన్నా స్టార్టింగ్ ట్రబుల్ ఇట్లా నిలిచిపోయినా కానీ మేమైతే ఎప్పుడు ఎనీ టైం మాకైతే ఫోన్ చేయండి, మేమైతే తీసుకెళ్తాము. మా నెంబర్గా మీకు పెడతాము, ఓకేనా. మీనస్ ట్రావెలర్ టీము మాతో పాటు ఉన్నారు చూడండి ఒకసారి. ఇదిగో సాయి గారు, కాదభాష గారు.